గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు కొంచెం క్రొనాలజీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాజు ఏ వంశం తర్వాత ఏ వంశం, అందులో మొదటి వారు చివరి వారు. సో సింపుల్గా ఈ సీక్వెన్స్ జ్ఞాపకం ఉంటే మనం భారతదేశ చరిత్రను చాలా సులభంగా చదివే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి మ్యాచింగ్ కానీ ఒక్కొక్క సీక్వెన్స్లో క్వశ్చన్స్ అడిగినా కానీ క్రొనాలజీ ఆర్డర్లో మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. దానికి సంబంధించి ఒక చిన్న కోడ్, దీనికి సంబంధించి ఒక 2-3 వీడియోస్ ఉంటాయండి. ఈ ఫస్ట్ వీడియోలో మనం కొంచెం ఈ ప్రాచీన భారతదేశం లోపల దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. సో ఒక చిన్న కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. బృహశినం ఎంఎస్కే జ్ఞాపకం పెట్టుకోండి. బృహశినం ఎంఎస్కే అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు షోడశ జనపదాల లోపల మౌర్య వంశం స్ట్రాంగ్ వంశం అండి. సో దాని యొక్క వంశానుక్రమం, మౌర్య వంశంలో పరిపాలించిన వాటి యొక్క సీక్వెన్స్ ఇది జ్ఞాపకం. ఫస్ట్ బృహద్రథ వంశం. ఫస్ట్ ఏదండి? బృహద్రథ. ఫస్ట్ వంశం ఏదండి? బృహద్రథ వంశం. ఇక్కడనే ఉంటుంది అది ఆన్సర్. ఈ బృహద్రథ వంశాన్ని స్థాపించినది బృహద్రథుడు. ఎవరు? బృహద్రథుడు. స్థాపించినది బృహద్రథుడు. కొంచెం సింపుల్గా చెప్తానండి, లెంత్ ఎక్కువ లేకుండా షార్ట్ స్థాపించిన వాళ్ళు చివరి వారు, ఆ సీక్వెన్స్ మాత్రం చెప్తాను. సో బృహద్రథ వంశాన్ని స్థాపించిన వారు ఆన్సర్ ఇక్కడ ఉంటుంది బృహద్రథుడు. సో ఇక్కడ చివరి వాడు ఇక్కడ రా ఉంది కదండి, రావుతుంది కదండి. రాఫర్ రిపుంజయుడు. రాఫర్ ఎవరండి? రిపుంజయుడు. కొంచెం మనకి సీక్వెన్స్ అంతా కూడా కొంచెం సినిమా యాక్టర్లతోటి సినిమాల ద్వారానే సగం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేశాను. సో మీరు అలాగే ఒక 2-3 టైమ్స్ వీడియోస్ చూసేసి మీరు సింపుల్ ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రావుతుంది కండి రాఫర్ రిపుంజయుడు. చివరి వాడు ఎవరు? రాఫర్ రిపుంజయుడు. చివరి వాడు ఎవరండి? రాఫర్ రిపుంజయుడు. ఈ రిపుంజయుడిని సో మనకు హరికృష్ణ, మనకు ఎన్టీఆర్ కళ్యాణ కృష్ణ వాళ్ళ హరికృష్ణ తెలుసు కదండి. సో హరికృష్ణ అనుకోండి. సో హరికృష్ణ కొడుకు ఎవరు? బింబిసారుడు. కళ్యాణ కృష్ణ పెద్ద కొడుకు బింబిసారుడు ఉంటాడు కదా. సో ఆ బింబిసారుడు ఈ రిపుంజయుడిని ఇట్లా అంటే కొంచెం ఓడించేసి అనుకోండి. సో రిపుంజయుడిని ఓడించేసి ఎవరండి? బింబిసారుడు. ఎవరు? బింబిసార. ఎవరు? బింబిసార. సో కళ్యాణ కృష్ణ నటించేటువంటి సినిమా ఉంటుంది కదా. సో బింబిసార ఎవరు కొడుకు? హరికృష్ణ కొడుకు. సో ఈ బింబిసార రిపుంజయుడిని ఓడించేసి హరికృష్ణ అంటే హర్యాంక అనుకోండి, అట్లా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వంశం అండి? హర్యాంక వంశాన్ని స్థాపిస్తాడు. ఎవరు? బింబిసార. హర్యాంక వంశం. బింబిసార అంటే కళ్యాణ కృష్ణ, ఎవరు కొడుకు? హరికృష్ణ కొడుకు అనుకోండి. సో యాక్టర్స్ ద్వారా నేర్చుకోవచ్చు సింపుల్గా. బింబిసార వంశాన్ని ఎవరు ప్రారంభించారు? హరికృష్ణ, హర్యాంక అట్లా అనుకోండి బింబిసారుడు. సో హరికృష్ణ చివరి కొడుకు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా ఏదండి? నాగా ఫిల్మ్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించే నాగా ఎందుకు జ్ఞాపకం పెట్టుకోమంటున్నా అంటే హర్యాంక వంశంలో చివరి వాడు నాగదాసకుడు. హర్యాంక వంశంలో చివరి వాడు ఎవరు? నాగదాసకుడు. సో జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి. సో హరికృష్ణ చిన్న కొడుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అనుకోండి. ఇక్కడ చివరి వాడు కూడా హర్యాంక వంశంలో ఎవరండి? హరికృష్ణ ఎన్టీఆర్ నటించినటువంటి నాగ సినిమా జ్ఞాపకం పెట్టుకుని నాగదాసకుడు చివరి వాడు. ఈ నాగదాసకుడిని శిశునాగుడు, ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. శిశునాగుడు ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. ఈ నాగదాసకుడిని శిశునాగుడు ఓడించి శిశునాగ వంశాన్ని స్థాపిస్తాడు. ఏ వంశానండి? శిశునాగ వంశాన్ని స్థాపిస్తాడు ఈ నాగదాసకుడిని. సో చివరి వాడైనటువంటి హర్యాంక వంశంలో చివరి నాగదాసకుడిని శిశునాగుడు ఓడించేసి ఏ వంశం స్థాపిస్తాడు? శిశునాగ వంశాన్ని స్థాపిస్తాడు. శిశునాగ వంశం. నెక్స్ట్ రజనీకాంత్ నటించినటువంటి కాళా సినిమా వస్తుంది. కాళాశోకుడు. ఇక్కడ కాళా సినిమాతో ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? కాళాశోకుడిని జ్ఞాపకం పెట్టుకుంటారు. రజనీకాంత్ ఫిలిం కాళాశోకుడు. ఈ శిశునాగ వంశంలోని చివరి వాడైనటువంటి కాళా మూవీ. సో రజనీకాంత్ కాళా మూవీ జ్ఞాపకం పెట్టుకోండి. కాళాశోకుడిని మహాపద్మనందుడు. ఎవరండి? మహాపద్మనందుడు ఓడించేసి సో నందవంశాన్ని స్థాపిస్తాడు. ఏ వంశం? నందవంశం. ఏ వంశం? నందవంశం. ఇట్లా జ్ఞాపకం పెట్టుకోండి. సో శిశునాగ వంశంలోని చివరి వాడి కాళాశోకుడిని ఎవరు హరింపజేసేసి మహాపద్మనందుడు ఓడించేసి నందవంశాన్ని స్థాపిస్తాడు. నందవంశంలోని చివరి వాడు ఇక్కడనే ఉంటుంది. దాఫర్ ధననందుడు. చివరి వాడు ఎవరు? ధననందుడు. నందవంశంలోని చివరి వాడు ఎవరండి? ధననందుడు. దాఫర్ ధననందుడు. ఈ ధననందుడిని మనకు ఎంఎస్కే ప్రసాద్ అని మనకు మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి క్రికెట్ ప్లేయరు. ఈయన వికెట్ కీపర్గా తర్వాత సెలక్షన్ కమిటీగా చైర్మన్గా కూడా చేశాడు. ఎంఎస్కే ప్రసాద్. సో ధననందుడిని ఇక్కడ ఎం ఫర్ మౌర్య వంశం. ఎం ఫర్ ఏ వంశం అండి? మౌర్య వంశంకి చెందినటువంటి చాణక్య అనే మంత్రి సహాయంతో చాణక్య చంద్రగుప్తుడిని కలిపి చదువుకోండి. చాణక్య చంద్రగుప్తుడు. ఓకేనా?
ధన 51 సినిమా ఉంటుంది. సో ధన 51 సినిమా జ్ఞాపకం రాగానే మనకు నంద వంశంలో వచ్చిన వాడు ధనానందుడు అనుకోండి, సుమంత్ అంటే ధనానందుడు అనుకోండి. ఈ ధనానందుడిని చాణక్య చంద్రగుప్తుడు, చూడండి ఇక్కడ ధన 51 సినిమాలో సుమంత్ హీరో, అదే చాణక్య చంద్రగుప్తుల్లో ఎవరు, అక్కినేని నాగేశ్వరరావు హీరో. సో హీరోలతో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సో మన్మణ్ణి నాగేశ్వరరావు చంపాడు అనుకోండి, సో అట్లా అనవద్దు కానీ. సో చాణక్య చంద్రగుప్తుడు సో ధనానందుడిని ఓడించేసి ఏ వంశాన్ని స్థాపించాడంటే మౌర్య వంశాన్ని స్థాపించాడు. మౌర్య వంశంలోని చివరి వాడైనటువంటి మళ్ళీ బృహద్రథుడు వస్తాడు. ఈ బృహద్రథుడు వేరు, ఈ బృహద్రథుడు వేరు. సో మౌర్య వంశంలోని చివరి వాడైనటువంటి బృహద్రథుడిని సో ఎస్ ఫర్ శుంగ వంశం, ఎస్ అంటే ఏంటండి శుంగ వంశాన్ని పుష్యమిత్ర శుంగుడు స్థాపిస్తాడు. ఓకేనా. సో మౌర్య వంశంలోని చివరి వాడైనటువంటి బృహద్రథుడిని ఎవరు హరింపజేసి, పుష్యమిత్ర శుంగుడు హరింపజేసేసి శుంగ వంశాన్ని ప్రారంభిస్తాడు. ఇక్కడ సింపుల్ జ్ఞాపకం పెట్టాడు. శుంగ వంశంలోని చివరి వాడైనటువంటి దేవభూతిని కణ్వ వంశానికి చెందినటువంటి వాసుదేవుడు ఇక్కడ కణ్వ వంశానికి చెందినటువంటి వాసుదేవుడు సో కణ్వ వంశాన్ని స్థాపిస్తాడు. కణ్వ వంశంలో చివరి వాడైనటువంటి ఇక్కడ వాసు ఉంది కదండి, సూఫర్ సుశర్మను, కణ్వ వంశంలోని చివరి అంటే సుశర్మను శాతవాహనికి చెందినటువంటి పులోమావి ఓడింపజేసేస్తాడు. ఇంత లోపల కణ్వ వంశం కూడా అయిపోతుందండి. ఈ విధంగా సింపుల్గా మనకు హీరోస్ యాక్టర్స్ తోటి మనం మొత్తం ఈ ఫస్ట్ సిరీస్ ప్రాచీన భారత చరిత్రలో మొదటి రాజ్యాలను సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సో షోడశ మహాజనపద మగధ సామ్రాజ్యం లోపల మొదటి వంశం ఎవరండి, బృహద్రథుడు. సో బృహద్రథుడు చివరివాడు ఎవరు, రిపుంజయుడు. సో ఈ రిపుంజయుడిని సో బింబిసారుడు అంతం చేసేసి హర్యాంక వంశాన్ని స్థాపిస్తాడు. హరికృష్ణ కొడుకు కళ్యాణకృష్ణ బింబిసార సినిమా అనుకోండి. ఈ హర్యాంక వంశంలో చివరివాడు ఎవరండి, నాగసినిమా, జూనియర్ ఇంటర్ అనుకోండి, నాగసినిమా నాగదాసకుడు. ఈ నాగదాసకుడు నరింపజేసేసి ఎవరు వస్తారు, శిశునాగుడు ఏ వంశం స్థాపిస్తాడు, శిశునాగ వంశాన్ని. ఈ శిశునాగ వంశంలో చివరివాడు ఎవరు, కాలశకుడిని చివరివాడైనటువంటి కాలశకుడిని ఎవరు ఓడిస్తారు, నందవంశానికి చెందినట్టు మహాపద్మనందుడు ఓడిస్తాడు. మహాపద్మనందుడు తర్వాత నందవంశం లోపల చివరివాడు ఎవరు, దాఫర్ ధననందుడుని ఎంఫర్ మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి చాళుక్యుడు ప్రధానమంత్రి సాయంతో సో చంద్రగుప్తుడు సో మౌర్య వంశాన్ని స్థాపిస్తాడు. ఎవరి నుంచి, ధననందుని ఓడించి. తర్వాత మౌర్య వంశంలో చివరివాడు ఎవరు, మళ్ళీ బృహద్రథుడు వస్తాడు. ఇతన్ని ఓడించి పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపిస్తాడు. పుష్యమిత్ర శుంగుడి తర్వాత శుంగ వంశం లోపల చివరివాడు ఎవరు, దేవభూతి. ఈ దేవభూతిని ఓడించేసేసి వాసుదేవుడు సో కణ్వ వంశాన్ని స్థాపిస్తాడు. కణ్వ వంశంలో చివరివాడైనటువంటి సూఫర్ సుశర్మను సో పూలోమావి, శాతవాహనికి చెందినటువంటి పూలోమావి హరింపజేసేస్తే కణ్వ వంశం అంతమైపోతుంది. ఈ విధంగా ఈ సీక్వెన్స్ను ఒక 3 నిమిషాలు కేటాయించి రిపీట్ చేసేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.